హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వైల్డ్ నేచర్. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్లో పెట్టే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. బజ్జీ మిరపకాయలు చూడగానే బజ్జీలు ఏమైనా చేస్తున్నాం అనుకుంటున్నారేమో. కాదండి, ఇది వేరే ఐటమ్. యాక్చువల్గా ఇది నేను కాలేజ్ డేస్లో కడపలో ITA సర్కిల్ దగ్గర బొరుగుల మిక్చర్ బండి పెట్టేవాడు. అన్న స్పెషల్ ఐటెంగా దీన్ని చేసేవాడు. దాన్ని తోట అనేవారు. మేమైతే కాలేజ్ ఫ్రెండ్స్ అంతా వెళ్ళి తినేవాళ్ళం. అప్పట్లో 20కి 3 తూటాలు ఇచ్చేవాళ్ళు. ఏమైనా కాలేజ్ డేస్ హ్యాపీ డేస్ కదా. సో ఇంట్లో తోటాలు తయారు చేసుకుందామని ఫిక్స్ అయ్యామండి. ఇక్కడ మనకు బజ్జీ మిర్చి కావాలి. బజ్జీ మిర్చిలో లోపల నుంచి సీడ్స్ అన్ని క్లియర్గా తీసేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని దాంట్లో ఆనియన్ స్టఫింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకుంటాం. దీన్ని మనం ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చు, మసాలా మిక్స్ చేసి అయినా తీసుకోవచ్చు. నేను మసాలా దాంట్లో డైరెక్ట్గా వేసుకుంటున్నాను. నాకు ఇట్లా ప్లెయిన్గా ఆనియన్ ఉంటేనే టేస్టీగా అనిపిస్తుంది. సో మీకు అలా నచ్చితే అలా వేసుకోండి, లేదంటే మసాలా మిక్స్ చేసుకొని వేసుకోండి. మసాలా మిక్స్ చేసుకోవాలంటే సాల్ట్, చాట్ మసాలా, లైట్గా కారం, ధనియాల పొడి మీరు మిక్స్ చేసుకోండి. ఇవంతా మీరు డైరెక్ట్గా స్టఫ్ చేసుకోవాలనుకుంటే, ఇంకా మీరు ఎవరైనా కొంచెం టేస్టీగా టమాటో కూడా యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ప్రాబ్లం ఏం లేదు. నేను టమాటో ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఫస్ట్ అయితే బజ్జీ లోపల లైట్గా చాట్ మసాలా వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకొని, ఎవరికైనా స్పైసీగా కావాలనిపిస్తే ఈ నెయ్యి అవాయిడ్ చేయొచ్చండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. నెయ్యి కేవలం టేస్ట్ కోసం మాత్రమే, ఇది మ్యాండేటరీ ఏం కాదు. అండ్ మనకి నెక్స్ట్ మిక్సర్ స్టఫింగ్ కోసం రెడీ చేసుకుంటున్నాం. మిక్సర్ అంటే మనకు మామూలుగా దొరికే బుడ్డ కారాలు కానీ మిక్సర్ కానీ ఏదైనా కానీ ప్రాబ్లం ఏం లేదు. ఇలా అన్నిట్లో మిక్సర్ స్టఫ్ చేసుకోండి. అండ్ ఇంకొంచెం టేస్ట్ కావాలనుకుంటే పల్లీలు కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటున్నాం. నేనైతే లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. అండ్ మనకి ఇందాక నేను బుడ్డ కారాలు అన్నాను, అవి బూందీ అండి. కొంతమంది బూందీ అంటే తెలిసి ఉంటుంది, కొంతమంది బుడ్డ కారాలు అంటే ఐడియా ఉంటుంది, అందుకనే చెప్పాను. తర్వాత మనం స్టఫ్ చేసుకునేది ఆనియన్స్. మసాలా మిక్స్ చేసిన ఆనియన్స్ అయితే మనకు కొంతమంది ప్రిఫర్ చేస్తారు, నేను ప్లెయిన్ ఆనియన్స్ ప్రిఫర్ చేస్తాను. ఇట్లా లోపల స్టఫ్ చేసుకున్న తర్వాత మనకి కొంతమంది పల్లీలు ప్రిఫర్ చేస్తారు కాబట్టి పల్లీల పైన యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇండివిజువల్గా ఒక్కొక్క దాంట్లో స్టఫ్ చేసుకొని, స్టఫ్ చేసిన తర్వాత మనకి పైన లెమన్ కట్ చేసి పెట్టుకున్నానండి. అలా కట్ చేసిన లెమన్ని ఒక్కొక్క దానికి ఇండివిజువల్గా పిండేసుకుంటే దాని టేస్ట్ అనేది బాగుంటుందండి. అలా ప్రతి తూటాలో సపరేట్గా పిండుకుంటే బాగుంటుందండి. మిక్స్ చేసుకుంటే మనకు డిఫరెంట్గా ఉంటుంది ఆ టేస్ట్ అనేది. అంతే అండి, మన తోటలు రెడీ అయిపోయినాయి. ఇంకా దీన్ని తినడానికి మాత్రమే మనం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ దీనిపైన బొరుగులు వేసేస్తాం. లైట్గా బొరుగులు వేసాక రెడీ అయిపోయిందండి. దీన్ని కాస్త గార్నిష్ చేసినట్లుగానే టేస్ట్ కోసం మనం యాడ్ చేసేది కొత్తిమీర మాత్రమే. రెడీ అయిపోయిందండి. మనం టేస్ట్ చూడడానికి రెడీగా ఉన్నాం. ఒకటి టేస్ట్ చూద్దాం. కారం అయితే లేదండి, బాగా టేస్టీగానే లెమన్ ఫ్లేవర్ తగులుతుంది. ఆనియన్స్ అన్ని టేస్ట్ బాగా టచ్ అవుతున్నాయి. మీరు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్కి ట్రై చేయొచ్చండి. ట్రై చేసి మీకు ఎలా కుదురుతుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.